అసలు నాకు ఇంకా చికెన్‌కి అయితే విడదీయలేని రిలేషన్ ఉంది. ఇక నిన్ననే 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చెప్పేసి స్టార్ట్ చేశాను కదా! ఇక డే 2లోకైతే దసరా వచ్చి మా మమ్మీ నన్ను చికెన్ 65 చేయమని చెప్పేసి అన్నది. ఇక యూట్యూబ్‌లో పెట్టుకుందామని చెప్పేసి వీడియో కోసం అని చెప్పి ఒక పీస్ తినేసి మిగతాది పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నాను. కానీ చేతిలో ప్లేట్ ఉండేసరికి ఆగలేక ఒక ప్లేట్ అంతా చికెన్ 65 తినేసినాను. ఇక నా ప్లేట్‌తో ఆగకుండా మా మమ్మీ ప్లేట్‌లో కూడా సగం చికెన్ 65 నేనే లేపేసినాను. ఇక ఒకరోజు వేస్ట్ అయినంత మాత్రాన మొత్తం ఛాలెంజ్ వేస్ట్ అయినట్టు కాదు కదా! సరే అయితే ఇక రెసిపీ చూసేయండి. ఇక ఫస్ట్ అయితే చికెన్ ఇట్లా మంచిగా కట్ చేసేసుకోవాలి. దీనికి బోన్స్ ఉన్నా కానీ పర్లేదు. ఇందులోకి ఇక 1 టీ స్పూన్ పసుపు, ఇంకా 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. ఉప్పుని మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూనే వేశాను. ఇక ఇందులోకే ఒక ఎగ్‌ని కూడా వేసుకోండి. ఎగ్ మీరు ఇలా డైరెక్ట్‌గానే వేసేసుకోవచ్చు. లేదా మంచిగా బీట్ చేసుకొనన్నా ఏసుకోండి. ఇక దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు మైదా అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్‌ని వేసేసుకోండి. ఈ పిండి అనేది మీకు మసాలాస్ అన్నీ చికెన్‌కి మంచిగా పట్టేలాగా హెల్ప్ అవుతుందనమాట. ఇక ఇది మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి నూనెలోకి చికెన్‌ని వేసుకొని 5-10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో మంచిగా క్రిస్పీ ఇంకా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రావాలి. ఇక నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి.